20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంకు లింకేజ్ తోని మా బట్టి గారు అందించారు. ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిగా నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు బయట పెట్టండి, ఏ ఛానల్లో బయట పెట్టండి, ఎవరు మాట్లాడుతున్నారో బయట పెట్టండి, ఏ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారో బయట పెట్టండి, వ్యక్తులుగా ఎవరు మాట్లాడుతున్నారో పెట్టండి, వాళ్ళు మాట్లాడే అంశాలు ఏంటి చెప్పండి, వాళ్ళు మాట్లాడే అంశాల పట్ల జవాబులు ఏంటో చెప్పండి. మీరు నీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం చాలా మంది. ఇలా నువ్వు ఎవరు చెప్పు, నీకు ధైర్యం ఉంటే పలానోళ్ళు మాట్లాడుతున్నారు, పలానా అంశాల మీద మాట్లాడుతున్నారని చెప్పు. నీకు ఆ ధైర్యం ఉంటే మాట్లాడా, నీకు ధైర్యం లేదు. నల్లమలలో పోయి తొడగొట్టి మీసాలు తిప్పి ముచ్చట్లు పెట్టుడు కాదు. బహిరంగ చెప్పు, నీకు నిజంగా ధైర్యం ఉంటే. నువ్వు నిజంగా పులిబిడ్డ నువ్వు చెప్పుకుంటావు కదా, నువ్వు పులిబిడ్డ అవుతావు. నేను అంటున్నా నువ్వు పిల్లి బిడ్డ కూడా కాదు. నీకు ఆ ధైర్యం ఉంటే చెప్పువా, ఎవరి గురించి మాట్లాడుతావు చెప్పు రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏ అంశాల గురించి మాట్లాడుతావు? ఒక్కటి కూడా నీ మేనిఫెస్టోలో పెట్టి దాంట్లో మెజారిటీ కూడా నువ్వు అమలు చేయలే.